ఇప్పుడు మనం ఒక పార్టీకి సంబంధించి అది సెండ్రీ డెబిటార్ కావచ్చు, సెండ్రీ క్రెడిటార్ కావచ్చు, ఎవరికి మధ్యన జరిగిన ట్రాన్సాక్షన్స్లో అయినా సరే, అంటే ట్రాన్సాక్షన్ బై ట్రాన్సాక్షన్ లేదంటే బిల్ బై బిల్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్స్ ఎలా చేసుకొని చూడాలి అనేది ఇప్పుడు మనం ఒక పార్టీని తీసుకొని చేస్తామండి. మరి ఇప్పుడు గేట్వే ఆఫ్ టాలీలో అకౌంట్స్ ఇన్ఫర్మేషన్, లెడ్జర్ ఆర్డర్ చేద్దాం. ఒక కస్టమర్ని తీసుకుంటాం. సో ఇక్కడ రవి అండ్ కో అనే కస్టమర్ని తీసుకుంటున్నాను. సో ఇక్కడ మెయింటైన్ యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్స్ అనేది ఇక్కడ ఉంది. దాన్ని ఎస్ ఇవ్వండి. ఎస్ ఇచ్చిన తర్వాత క్యాల్కులేట్ ఇంట్రెస్ట్ ట్రాన్సాక్షన్ బై ట్రాన్సాక్షన్ అని రావడం జరిగింది. ఇక్కడ కూడా ఎస్ ఇవ్వండి. సో ఓవర్రైడ్ పారామీటర్స్ ఫర్ ఈచ్ ట్రాన్సాక్షన్, అంటే ప్రతి ట్రాన్సాక్షన్కి ఇంట్రెస్ట్ మారే విధంగా కావాలనుకుంటే ఎస్ పెట్టాలి, లేదంటే అట్లనే నో ఉంచేస్తాయండి. సో తర్వాత ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వండి. ఎంతో 2% అనుకుంటాం. మరి ఇక్కడ ఇంట్రెస్ట్ స్టైల్ ఏంటి? ఏదో నేను 30 డే మంత్ అని ఇస్తున్నాను. సో ఇప్పుడు మీకు దీన్ని యాక్సెప్ట్ చేసి డిస్ప్లేలోకి వెళ్ళండి. ఎంటర్ ప్రెస్ చేసి యాక్సెప్ట్, బ్యాక్ వెళ్ళి డిస్ప్లేలో స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్స్, లెడ్జర్, రవి అండ్ కో. సో ఆఫ్ కోర్స్ ఇక్కడ ట్రాన్సాక్షన్స్ ఏమీ లేవు. ఉన్నట్లయితే కనుక సో అండ్ సో డేట్, సో అండ్ సో ఓపెనింగ్ అమౌంట్, పెండింగ్ అమౌంట్, ఇంట్రెస్ట్ అంతా కూడా వచ్చేది. ఓకే, మీరు ఆ యొక్క పర్టికులర్ ఎంట్రీకి పార్టీకి మీరు రవి అండ్ కోకి వీటికి ట్రాన్సాక్షన్స్ జరిపినట్లయితే ఇవంతా కూడా క్లియర్గా డిస్ప్లే అవుతాయి. ఓకే, డేట్ వైజ్ ఏ డేట్కి ఏమేమి జరిగింది అని కూడా క్లియర్గా రావడం జరుగుతుందండి. ఓకే, అదే ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్స్ అడ్వాన్స్డ్ మోడ్లో ఎలా ఉంటాయో చూద్దాం. మరి ఇక్కడ అడ్వాన్స్డ్ మోడ్లోకి మనం రావాలంటే ఫీచర్స్లోకి వెళ్ళి అకౌంటింగ్ ఫీచర్స్లో ఇక్కడ మీకు ఆప్షన్ ఉంది. యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్స్ ఎస్ ఇచ్చిన తర్వాత యూజ్ అడ్వాన్స్డ్ పారామీటర్స్, దీన్ని ఎస్ పెట్టాలి. ఓకే, తర్వాత మీరు ఒక పార్టీకి అయితే పార్టీకి, లేదంటే బ్యాంక్ అకౌంట్ లాంటి అకౌంట్ అయినా తీసుకొని దానికి ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్స్ మీరు సెట్ చేసి చూడొచ్చు. సో కాబట్టి ఇప్పుడు బ్యాక్ వెళ్ళి అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జర్, నేను ఆల్టర్ చేస్తున్నాను. ఎస్బీఐ యొక్క ఈ యొక్క లెడ్జర్ని ఆల్టర్ చేస్తున్నా. ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్స్ యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్స్ అనేది ఎస్ రావడం జరిగింది. సో ఇప్పుడు మనకి డిఫరెంట్ పీరియడ్స్లో ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ దాకా ఎంత ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ కావాలి. సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 10% ఇస్తాం. స్టైల్ ఏంటి, ఇంట్రెస్ట్ స్టైల్ ఏ విధంగా తీసుకున్నాం.
ఓకే 365 డేస్ ఇయర్ అని ఇచ్చాం. మరి ఆల్ బ్యాలెన్సెస్సా లేదంటే క్రెడిట్ బ్యాలెన్సెస్ ఓన్లీనా లేదంటే డెబిట్ బ్యాలెన్సెస్ ఓన్లీనా అనేది ఇక్కడ మీరు తీసుకోవాలి. అయితే ఇక్కడ మీకు బ్యాంక్ అకౌంట్స్ కాబట్టి ఓన్లీ క్రెడిట్ బ్యాలెన్సెస్ మాత్రమే తీసుకోండి. ఓకే అప్లికబుల్ ఫ్రమ్ ఏ డేట్ నుంచి ఏ డేట్ దాకా, సపోజ్ 5th ఏప్రిల్ 2008 దాకా ఇది అనుకుంటాం. అట్లనే నెక్స్ట్ ఇంకొక దానికి వచ్చేసరికి మళ్ళీ దానికి ఎంత ఇంట్రెస్ట్. సో రౌండింగ్ ఏమైనా చేయాలా, రౌండ్ డౌన్ వాడా రౌండ్ అప్ వాడా అంటే ఆ యొక్క ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసేటప్పుడు అమౌంట్ రౌండింగ్ అనమాట. సో లిమిట్ ఎంత లిమిట్ వరకు డౌన్వర్డ్ రౌండింగ్, సపోజ్ 12.5 వరకు అనుకుంటాం. తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12. మళ్ళీ ఇదేంటి ఆల్ బ్యాలెన్సెస్ క్రెడిట్ బ్యాలెన్సెస్ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు, మళ్ళీ దీనికి రౌండింగ్ ప్రొసీజర్ ఏంటి. ఈ విధంగా మనం ఇచ్చుకుంటూ నార్మల్ రౌండింగ్ అని ఇచ్చాను, లిమిట్ 15. ఓకే ఫైనల్గా యాక్సెప్ట్ చేసేసాం. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఫైనల్గా మనం దీన్ని యాక్సెప్ట్ చేసి బయటకు వచ్చేసి మనం డిస్ప్లేలోకి వెళ్ళి స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్స్, లెడ్జర్స్ అండ్ దెన్ ఎస్బీఐ. ఇక్కడ కూడా ట్రాన్సాక్షన్స్ లేవు కాబట్టి మనకి రాలేదు. ట్రాన్సాక్షన్స్ ఉన్నట్లయితే ఆ యొక్క డేట్ ప్రకారం ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు టోటల్ డేస్ అన్ని, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, ఇవన్నీ కూడా వచ్చేది. మీకు ఎంట్రీస్ చేసుకున్న తర్వాత ఆ యొక్క లెడ్జర్స్లో తర్వాత ఇవన్నీ కూడా చూడండి, ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్స్ అంతా కూడా. ఓకే ఇదే విధంగా పర్టికులర్ పార్టీకి కూడా మీరు సెట్ చేయొచ్చు ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్స్.